పత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో దేవర్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ మేడం, డాక్టర్ సురేష్ మీడియాతో మాట్లాడారు. ఉచిత మెడికల్ క్యాంపు ఈ రోజు కూడా నా పుట్టినరోజు అవ్వడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. రానున్న వేసవికాలం సందర్భంగా ప్రజలకు పలు జాగ్రత్త వివరించారు. మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లడం వల్ల డీహైడ్రేషన్ మరియు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, దీనివల్ల ఒక్కోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు వాడండి లేదా తలపై క్లాత్ కప్పుకోండి. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగండి డాక్టర్ విజయ మేడం తెలిపారు. ఉచిత మెడికల్ క్యాంప్ సందర్భంగా ఈ రోజు కూడా నా పుట్టినరోజు అవ్వడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. నమస్తే అండి, డాక్టర్ సురేష్. అయితే ఈరోజు మన రాచపల్లి గ్రామంలో గోపిరాజు గారి ఆధ్వర్యంలో చక్కటి మెగా వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుందండి. పత్తిపాడు దేవర్స్ హాస్పిటల్ వారిచే నిర్వహించబడుతున్నారు. ఇక్కడ మనకి ఉచితంగా రక్త పరీక్షలు చేసి మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నారు. ఇప్పుడు మన ఈ వైద్య శిబిరంలో అందుబాటులో ఉన్న డాక్టర్లు విజయ గారు గైనకాలజిస్ట్, అంటే స్త్రీ వైద్య నిపుణులు, చిన్నపిల్లల డాక్టర్ కృష్ణతేజ గారు ప్రత్యేకంగా చిన్నపిల్లలు చూడబడతారు. సురేష్ బాబు గారు, నా పేరండి, జనరల్ మెడిసిన్, షుగర్, బీపీ, థైరాయిడ్ వైద్య నిపుణులు, ఇంకా శస్త్రచికిత్స చేసే వైద్య డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు. అలాగే అత్యవసర కేసులు చూసే రాకేష్ గారు కూడా మనకి ఈరోజు ఈ వైద్య శిబిరంలో అందుబాటులో ఉన్నారు. కావున రాచపల్లి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పటికే ఆల్రెడీ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు సుమారుగా 200 పైచిలకు మధ్య వచ్చి ఈ అవకాశాన్ని వినియోగం చేసుకున్నారు. ఇంకా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను చూసిన పేషెంట్ల వరకు అయితే ఇప్పటివరకు షుగర్ అండి, చాలామందికి షుగర్ అనేది తీవ్ర స్థాయిలో, అంటే కంట్రోల్లో లేకుండా ఉన్నారు. కావున షుగర్ అలా ఉండడం వల్ల చేప కింద నీరులాగా అది మనకి ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ దెబ్బతీస్తూ ఉంటుంది. ఆ షుగర్ని కంట్రోల్ అయ్యేలాగా వచ్చి చూపించుకొని దానికి కావాల్సిన మందులు తీసుకుంటూ తగిన ఆహార అలవాట్లు అవి ఎలా మార్చుకోవాలో మేము ఇక్కడ మీకు పూర్తిగా వివరిస్తాము. వచ్చి అవకాశాన్ని వినియోగించుకోండి. అంతేకాకుండా మారుతున్న కాలం ఇప్పుడు పూర్తిగా ఎండాకాలం అనేది వస్తుంది. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు అందరూ. మన జనాలు బయటకు వచ్చేటప్పుడు కొంచెం కాటన్ దుస్తులు అవి వేసుకొని రావడం, వీలైనంత ఎక్కువ ఎండలో తిరగడం అనేదాన్ని నివారించుకుంటూ ఉండడం, చల్లటి వస్తువులు, పానీయాలు అవన్నీ ఎక్కువ తీసుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు విజయ. నేను గైనకాలజిస్ట్గా దేవర్ష హాస్పిటల్లో చూస్తూ ఉంటాను పేషెంట్స్ని. ఈరోజు దేవర్ష హాస్పిటల్ వాళ్ళు గోపిరాజ్ గారి ఆధ్వర్యంలో అన్నవరం టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులుగా మరియు మాజీ ఎంపీటీసీగా, ఎంపీ, సర్పంచ్గా చేశారు. మన రాజపల్లి గ్రామంలో అందరికీ తెలిసిన వాళ్ళు గోపిరాజు గారు. ఆయన ఆధ్వర్యంలో మనము దేవర్ష హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కలిసి పేషెంట్స్కి మనం ఈరోజు బీపీ, షుగర్ టెస్ట్లు, తర్వాత రక్తపరీక్ష అన్నీ చూసుకొని వాళ్ళకి సరి అయిన వైద్యం అందించడము, దాంతోపాటు మందులు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇందులో గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థో డాక్టర్ గారు, పిల్లల డాక్టర్ గారు కూడా వచ్చారు.
ఈ క్యాంప్కి కూడా మంచి స్పందన వచ్చి పేషెంట్స్ కూడా వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని డాక్టర్స్తో డిస్కస్ చేసుకొని సరి అయిన వైద్యం తీసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వచ్చే సీజన్ అంతా కూడా సమ్మర్ సీజను, అంటే వేసవి కాలము. ఈ వేసవి కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఎక్కువగా మనము పని సమయాన్ని ఉదయం 10 గంటల లోపల కంప్లీట్ చేసుకోవాలి. లేదు అంటే సాయంత్రం 4 తర్వాత మాత్రమే బయట పనులకు మనం వెళ్ళాలి. ఎందుకు అంటే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళడం వలన డీహైడ్రేషన్ వచ్చి సరైన వాటర్ అది తీసుకోకపోవడం వల్ల సన్స్ట్రోక్ వచ్చి సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎండలో ఎవరు బయటకు తిరగవద్దు. ఒకవేళ మీరు ఎండలో వెళ్ళినా కూడా గొడుగు వేసుకోవడము, తల మీద క్లాత్ కప్పుకోవడము ఇలాంటివి చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా బస్సులో జర్నీ చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ క్యారీ చేసి సరి అయిన మోతాదులో అంటే 3 నుంచి 4 లీటర్ల వరకు కూడా వాటర్ తీసుకోవాలి. డీహైడ్రేషన్ రాకుండా చూసుకోవాలి. జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా ఎక్కువగా చెమటలు పట్టినా తల తిరిగినా వామిటింగ్స్ వచ్చినా ఇంట్లో ఉండిపోకుండా సన్స్ట్రోక్గా గుర్తించి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వెంటనే చికిత్స తీసుకోవాలి.